కేటీఆర్ పైన ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఎట్టకేలకు అనుమతించడం సంతోషంగా ఉందన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కేటీఆర్ ను కాపాడే ప్రయత్నం ఇంకా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదన్ రెడ్డి. ఏదైతే ఫార్ములా ఈ కేసులో జరిగిన అవినీతిపై ప్రాసిక్యూషన్ కు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి అనుమతి కోరుతూ లేఖ రాసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ గవర్నర్ గారు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు 3. ఒకళ్ళు A1 గా కేటీఆర్, A2 వచ్చేసి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 ఇంకోసం X1. A1 కి సంబంధించి శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో ఆయన మీద ప్రాసిక్యూషన్ ముందుకెళ్లాలన్నా ఏసీబీ వాళ్ళు ముందుకెళ్లి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే తప్పకుండా గవర్నర్ గారి అనుమతి అవసరం. సో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు A1 మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారు కోరితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు. సో అందరు ఏమనుకుంటారంటే A1 గా గవర్నర్ గారు అనుమతి ఇచ్చేసారు, ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ గారి మీద ఛార్జ్షీట్ వేయొచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. స్టిల్ బీజేపీ పార్టీ కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో A1, A2 ఇద్దరు జాయింట్ అక్యూజ్డ్స్, అంటే ఇద్దరు అక్యూజ్డ్స్ ఉన్నారు. A2 కేంద్ర సర్వీస్కు సంబంధించిన వ్యక్తి, ఈజ్ అన్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్. సో అరవింద్ కుమార్ను ప్రాసిక్యూషన్ చేయాలన్నా, అరవింద్ కుమార్ మీద అదేవిధంగా A1 మీద ఇద్దరి కలిపి ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా ఖచ్చితంగా DOPT అనుమతి కావాలి. సో ఆ DOPT అనుమతి కోరుతూ చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి, DOPT అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సో DOPT అనుమతి కోరుతూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడో మేము ఏసీబీ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ఇంకా DOPT అనుమతి రాలే.